వేదాలు జన్మించిన జ్ఞాన భూమి, ఆదిశంకరుడు అద్వైత జ్యోతిని వెలిగించిన భూమి, ఛత్రపతి శివాజీ మహారాజ్ ధర్మాన్ని రక్షించిన భూమి, రాణి లక్ష్మీబాయి పరాక్రమాన్ని చాటిన భూమి. ఈ దేశంలో ప్రతి ఒక్క మట్టి రేడు ఒక చరిత్ర, ప్రతి ఒక్క నది ఒక సంస్కృతి, ప్రతి ఒక్క ఆలయం ఒక సందేశం, ప్రతి ఒక్క మనిషి ఒక దైవత్వం. మనం ప్రపంచానికి కేవలం సంపద మాత్రమే కాదు, సత్యాన్ని నేర్పించాం, శక్తిని మాత్రమే కాదు, శాంతిని పంచాం, ప్రేమతో ప్రపంచాన్ని గెలవడం ఎలా నేర్పించాం. ఇటువంటి మహోన్నత భారతదేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. యువత అంటే వయసులో ఉండడం కాదు, యువత అంటే శక్తి, యువత అంటే ధైర్యం, యువత అంటే సంకల్పం, యువత అంటే కొత్త ఆవిష్కరణ చేసే శక్తి. యువత నిద్రిస్తే దేశం వెనుకబడుతుంది, యువత లేకుంటే చరిత్ర మారుతుంది. అందుకే ఇవాళ నేను మీ ముందు ఒక సన్యాసిగానో ఒక గురువుగానో రాలేదు, భారత మాత గుండె చప్పుడు మీకు వినిపించడానికి వచ్చాను. మీ అందరూ సాధారణ మనుషులు కాదు. భారత భవిష్యత్తు, భారత ధైర్యం, భారత గౌరవం, భారత శక్తి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి కాశీలో నా వెంట ఒక కోతుల గుంపు వెంబడించింది. నేను వాటి నుంచి ఎంత వేగంగా పరిగెత్తానో అవి అంతకంటే వేగంగా నన్ను వెంబడించాయి. అప్పుడు ఒక వృద్ధ సన్యాసి గట్టిగా నాకు అన్నారు, ఆగు, వాటిని ఎదుర్కో. నేను ధైర్యం చేసి వెనక్కి తిరిగి వాటిని ఎదుర్కొన్నాను. ఆశ్చర్యం, అదంతా అవే పారిపోయాను. అక్కడ నేను ఒక విషయం గ్రహించాను, స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్. ఈ యొక్క వాక్యం మీ హృదయంలో చేయించుకోండి. ఎందుకంటే సమస్యలు కూడా ఇలాంటివే. మీరు ఎంత వేగంగా వాటి నుంచి పరిగెత్తే అవి అంతకంటే వేగంగా మిమ్మల్ని వెంబడిస్తాయి. కాబట్టి సమస్య నుంచి పారిపోకండి, ఎదుర్కోండి. మరి ప్రస్తుత సమాజంలో మనకున్నటువంటి క్రోధం, భయం, విఫలం, నిర్లక్ష్యం, సోషల్ మీడియా వ్యసనం, అటువంటి వాటిని మీరు వాటిని చూసి పారిపోకండి, వాటిని ఎదుర్కోండి. స్పేస్ మీ అందరిలో ఒక సింహం నిద్రిస్తుంది. నేను దాన్ని మేల్కొల్పడానికే వచ్చాను, కానీ గర్జించడానికి కాదు, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి. మీరు దేవుడి గుడికి వెళ్తారు, పూజలు చేస్తారు, మంచిదే. కానీ మొదట మీపై మీకు నమ్మకం ఉందా? ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ బికాస్ యూ ఆర్ ఇన్ఫినైట్. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కాంట్ బిలీవ్ ఇన్ గాడ్. నేను రాజభవనాల్లో పెరిగాను, గుడిసెల్లో కూడా నిద్రపోయాను, రాజులతో మాట్లాడాను, భిక్షకులతో కూడా మాట్లాడాను. అక్కడ నేను ఒక విషయం గమనించాను, మన దేశంలో ఉన్నది జ్ఞానం కొరత కాదు, ఆత్మవిశ్వాసం కొరత. ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అరైజ్, awake and stop not till the goal is reached. కానీ ఈ రోజుల్లో 100 కళలు, 1000 లక్ష్యాలు, ఒక్క దానిపై సంపూర్ణ దృష్టి ఉండదు. సో టేక్ అప్ జస్ట్ one idea, make that idea your life. Do just one thing at a time, and by doing it put your whole soul into it. ఈ ఒక్క విషయం మీ జీవితాన్ని మారుస్తుంది. మీరు తీసుకునే చిన్న చిన్న అడుగులు రేపు పొద్దున పెద్ద పెద్ద విజయాలుగా మారుతాయి. చికాగోలో నేను సభలో నిలబడినప్పుడు నా దగ్గర సంపద లేదు, అధికారం లేదు, సైన్యం లేదు. కానీ నేను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నప్పుడు మొత్తం సభ లేచి నిలబడింది. అది నా గొంతు వల్ల, నా దుస్తుల వల్ల కాదు, నా వెనకాల ఉన్న నా భారత సంస్కృతి వల్ల. మన సంస్కృతిని ఎప్పుడు చిన్న చూపు చూడకండి. ఇట్ మోటివేట్స్ us, shapes us and builds us. Now the strength you will build, the idea you will take up and the work you will do will only be for the country and its growth. And that spirit is only patriotism. దేశభక్తి. దేశభక్తి అంటే సోషల్ మీడియాలో జెండాలు పెట్టడం మాత్రం కాదు, నినాదాలు చేయడం మాత్రం కాదు. దేశభక్తి అంటే మన పని నిజాయితీగా చేయడం. అది దేశం యొక్క అభివృద్ధి
దేశభక్తి. ఒక మంచి ఉపాధ్యాయుడు, ఒక నిబద్ధత కలిగిన వైద్యుడు, మన కోసం రాత్రి పగలు కష్టపడే సైనికులు, ఒక న్యాయంగా ఉన్న న్యాయవాది, ఒక కష్టపడే రైతు, ప్రతి ఒక్కరు దేశభక్తులే. ప్రతి ఒక్కరు దేశాన్ని నిర్మిస్తారు. Patriotism is not a mere sentiment or emotion. It is a passion to serve our fellow countrymen. So, దేశభక్తి గురించి మనం తెలుసుకున్నాక నా భారత యువతలారా, నేను భయపడే భారతదేశాన్ని కలగలను, నేను చేతులు చాచి నిలబడే భారతదేశాన్ని కలగలను, నేను ఒక విశ్వగురువుగా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచే భారతదేశాన్ని కలగలుగుతాను. ఈ దేశ సేవ ప్రయాణంలో ఎప్పుడైనా విఫలం వచ్చినా మీరు ఆగకండి. ప్రతి ఒక్కసారి మీరు కష్టపడే ప్రతిసారి మీకు విఫలం వచ్చినా ఆగకండి. Take risks in your life. If you win, you can lead. If you lose, you can guide. నేను పేదవాళ్ళలో కూడా దేవుడిని చూస్తాను. అందుకే సర్వీస్ టు మ్యాన్కైండ్ ఇస్ సర్వీస్ టు గాడ్ అంటారు. అజ్ఞానంలో ఉన్న వారికి విద్యనివ్వండి, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి, నిరాశతో ఉన్న వారికి ధైర్యం నింపండి. నాకు ఒక భారతదేశం నిర్మించాలి. దాన్ని మీ ధైర్యంతో, మీ నిర్ణయాలతో, మీ ధైర్యంతో, మీ శక్తితో, మీ గౌరవంతో నిర్మించాలి. దానికోసం just take up all the responsibility on your shoulders and know that only you are the creator of your destiny. ఇనుప కండరాలు కావాలి, ఉక్కు నరాలు కావాలి, వజ్ర సంకల్పం కావాలి. Give me 100 believing young man and I shall transform India. ఆ 100 మందిలో ఒకలాగా మీరు ఎంతమంది మారుతారు? మారుతారా? స్వామి వివేకానంద గారి పాత్రను పోషించిన అమ్మాయి చిన్మయి ప్రతి అంశంలోనూ వివేకానంద గారి వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ సందేశం ఇక్కడ ఉన్న మన